హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రణాద్రి వరల్డ్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక మిర్చిని తీసుకొని మధ్యలో ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోండి. ఇందులో సీడ్స్ అయితే ఉన్నాయి, కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి ఈ సీడ్స్ని తీసేయాలి. ఇక్కడ స్టఫ్ కోసం ఇప్పుడు కొద్దిగా చింతపండు, హాఫ్ స్పూన్ సొంపు బాగా కచ్చాపిచ్చిగా దంచుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్ అయినంత వరకు దంచుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ను మిర్చిలో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మిర్చి బజ్జీ ఇంకొద్దిగా టేస్ట్ బాగా వస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వాము, 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు అనేవి గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మళ్ళా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ దోసపిండి మాదిరిగా కలుపుకోండి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని టైట్గా ఉండకూడదు. పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడయ్యాక మంటను మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ మిరపకాయని తీసుకొని పిండి మొత్తం కవర్ అయ్యేటట్టుగా కవర్ చేసుకొని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెడితేనే లోపల మిర్చి అనేది బాగా వేగుతుంది. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే బజ్జీలన్నీ వేసుకోండి. బజ్జీలు చూడండి ఎంతో క్రిస్పీగా గొల్లగా చాలా పొంగినట్టుగా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వీటిని స్టఫ్ కోసం కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా స్టఫ్ను అన్ని బజ్జీలకి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.